హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక తాజా వార్త ఏంటంటే, దేని గురించి అంటే జగిత్యాలలోని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెట్రోల్ డీజిల్ పెరిగిందని చెప్పేసి దాని గురించి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అటుగా వెళ్తున్నటువంటి ఒక ఆర్టీసీ డ్రైవర్ పేరు అశోక్ అండి. ఆయన పోతూ పోతూ వెహికల్ని స్లో చేసి మక్కల గురించి పట్టించుకో, వడ్ల గురించి పట్టించుకో, ఈ పెట్రోల్ డీజిల్ గురించి తర్వాత పట్టించుకో అని చెప్పేసి అన్నాడు. అందులో ఏమన్నా తప్పుందా? అలా మాట అన్నాడో లేదో తెలియదు, కానీ ఆ జగిత్యాల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించారని చెప్పేసి ఒక కంప్లైంట్ చేసి వెంటనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ డ్రైవర్ అశోక్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. జాబు నుంచి తీసేశారండి. మరి దీనిపై మాత్రం పెద్ద ఎత్తున రచ్చ రంగోలమవుతుంది. ఇది ఒక రాజకీయ సమస్యగా మారినట్టుగా తెలుస్తుంది. తర్వాత రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అతన్ని విధుల నుంచి తీసేసినామని చెప్పేసి అదంతా ఒక అవాస్తవం అండి. అతన్ని విధుల నుంచి తీసేయలేదు. అతను అడగడంలో తప్పులేదండి. అతన్ని తీరిని మేమేం తప్పు పడతలేం. దయచేసి అలాంటి అవాస్తవాలు నమ్మొద్దని చెప్పేసి ఆయన ఇందాక ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఇలాంటి ఇష్యూస్పై, ఇలాంటి ప్రకటనపై మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.